ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇండియా. జపాన్, బ్రిటన్ లాంటి దేశాలను కూడా వెనక్కి నెట్టి త్వరలోనే మనం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీ కాబోతున్నాం. India has clocked a robust 7.7% GDP growth for financial year 26. భారత్ మాత్రం ఆర్థిక వృద్ధి రేటులో దూసుకుపోతోంది. అమెరికాలోని గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM లాంటి టాప్ ప్రపంచ స్థాయి కంపెనీల CEOస్ మన ఇండియన్సే. మన దేశంలో ఎటు చూసినా లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కనిపిస్తారు. చైనా కంటే మన దగ్గరే ఓపెన్ సోర్స్ డెవలపర్స్ ఎక్కువగా ఉన్నారు. కానీ ఇంత టాలెంట్, ఇంత సత్తా ఉన్న మన దేశం ప్రపంచాన్ని మార్చేసే ఒక్కటంటే ఒక్క కొత్త టెక్నాలజీని కూడా ఎందుకు కనిపెట్టలేకపోతుంది? మనం కేవలం ఇతర దేశాలు కనిపెట్టిన టెక్నాలజీని వాడేవాళ్ళుగానే, అంటే కన్జ్యూమర్స్గానే మిగిలిపోతున్నామా? కొత్త టెక్నాలజీని క్రియేట్ చేయగల సత్తా ఇండియాకి ఎందుకు లేకుండా పోయింది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ వీడియో. China is bigger in a way that's true. The GDP is 3 times bigger than India's. The trade is maybe 5 times bigger than India's. ఇది కేవలం విమర్శ కాదు. ఇందులో మొదటగా మాట్లాడుకోవాల్సింది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. మన దేశంలో ఐఫోన్లు తయారవుతున్నాయని వార్తల్లో వినగానే మనకు చాలా గర్వంగా అనిపిస్తుంది. Becoming the third largest iPhone market globally, behind the United States and China. For the first time, Apple has entered India's. ఒకప్పుడు చైనాకే పరిమితమైన యాపిల్ కంపెనీ ఇప్పుడు ఇండియాలో భారీగా ఫోన్లు తయారు చేస్తోంది. 2017లో ఇండియాలో కేవలం పాత మోడల్ ఐఫోన్స్ను తయారు చేయడం మొదలుపెట్టిన యాపిల్ ఇప్పుడు ఏకంగా 20% ఐఫోన్స్ను, అంటే ప్రపంచంలో అమ్ముడవుతున్న ప్రతి 5 ఫోన్లలో ఒకటి మన దేశంలోనే తయారు చేస్తుంది. టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్ లాంటి కంపెనీస్ ఈ పని చేస్తున్నాయి. 2026 నాటికి అమెరికాలో అమ్మే ఐఫోన్లన్నీ ఇండియాలోనే తయారు కావాలన్నది వాళ్ళ లక్ష్యం. ఇదంతా వినడానికి చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఇండియాలో జరుగుతున్నది కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, కేవలం అసెంబ్లింగ్ మాత్రమే. అంటే ఒక ఐఫోన్ తయారవ్వాలంటే దానికి ప్రాసెసర్, బ్యాటరీ, కెమెరా, సెన్సార్స్, డిస్ప్లే లాంటి ఎన్నో ఖరీదైన కాంప్లెక్స్ విడిభాగాలు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే చైనా, తైవాన్, కొరియా నుండి. ఇండియాలో జరుగుతున్న పని ఏంటంటే ఆ విడిభాగాలను విదేశాల నుండి దిగుమతి చేసుకొని ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో వాటన్నిటిని కలిపి ఒక ఐఫోన్ లాగా బిగించడం. అంటే మన దేశంలో ఆ ఐఫోన్ యొక్క ప్రాణం అనబడే టెక్నాలజీ తయారు కావడం లేదు, కేవలం మాన్యువల్ లేబర్ మాత్రమే జరుగుతుంది. గతంలో ఇండియాకు చెందిన మైక్రోమాక్స్, లావా, కార్బన్ లాంటి కంపెనీస్ కూడా సరిగ్గా ఇదే పని చేశాయి. వాళ్ళు చైనా నుండి చవకగా విడిభాగాలు తెచ్చి ఇక్కడ ఫోన్లు బిగించి వాటి మీద వాళ్ళ బ్రాండ్ వేసుకుని అమ్మేవాళ్ళు. ఎప్పుడైతే షావోమి, వివో లాంటి చైనా బ్రాండ్స్ నేరుగా ఇండియాలోకి వచ్చాయో ఇండియన్ బ్రాండ్స్ పోటీ పడలేక కనుమరుగైపోయాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర సొంత టెక్నాలజీ లేదు, రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అంతకన్నా లేవు. దీని అర్థం ఏంటంటే మనం ఒక వస్తువును తయారు చేసే ఫ్యాక్టరీగా మారుతున్నామే తప్ప ఆ వస్తువు వెనుకున్న ఇన్నోవేషన్ ఓన్ చేసుకోలేకపోతున్నాం. అయితే ఇండియన్ గవర్నమెంట్ తెచ్చిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ PLI స్కీమ్ వల్ల సెప్టెంబర్ 2025 నాటికి ఈ సెక్టర్లో సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 12.5 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఇది ఒక మంచి పరిణామమే. అయినా దీన్ని ఒక బేస్ క్యాంప్ లాగా వాడుకొని సొంత టెక్నాలజీ వైపు అడుగులు వేయలేకపోయాం. ఇక మాట్లాడుకోవాల్సిన రెండో టాపిక్ R&D క్రైసిస్. కొత్త టెక్నాలజీ పుట్టాలంటే ఏం కావాలి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరగాలి. దానికోసం డబ్బులు నీళ్ళలా ఖర్చు పెట్టాలి. ఒక ప్రయోగం ఫెయిల్ అయినా సరే మళ్ళీ ట్రై చేస్తూనే ఉండాలి. కానీ ఇక్కడే మన దేశం బాగా వెనుకబడి ఉంది. లేటెస్ట్గా విడుదలైన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ప్రకారం మన ఇండియా 38వ స్థానంలో నిలిచింది. 2019లో 66వ స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు 38కి రావడము నిజంగా గొప్ప విషయమే. కానీ ప్రపంచాన్ని రూల్ చేస్తున్న అమెరికా 3వ స్థానంలో, చైనా 10వ స్థానంలో ఉన్నాయి. వాటితో పోటీ పడాలంటే ఇండియా ఇంకా ఎంతో ఎదగాలి R&Dలో. అసలు లెక్కలు ఏం చెబుతున్నాయంటే 2025-2026 ఎకనామిక్ సర్వే ప్రకారం మన దేశం R&D కోసం పెడుతున్న ఖర్చు మన GDPలో కేవలం 0.64% మాత్రమే. గత 10 ఏళ్లలో ఈ నంబర్ పెద్దగా పెరిగిందైతే లేదు. ఇక అమెరికా అయితే తమ GDPలో దాదాపు 3% కేవలం రీసెర్చ్ కోసమే ఖర్చు చేస్తుంది. చైనా అయితే 2.5% ఖర్చు పెడుతుంది. దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశాలు కూడా ఏకంగా 4 నుండి 5% ఖర్చు చేస్తున్నాయి. కానీ ఇండియా మాత్రం ఇంకా స్టిల్ 0.64%లోనే ఉంది. అంటే ఇండియా R&D విషయంలో ఎంత లాగింగ్గా ఉందో అర్థమవుతోంది. పాపులర్ రేటింగ్ ఏజెన్సీ కేరెడ్జ్ 2026 రిపోర్ట్ ప్రకారం ఇండియా తన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని కాపాడుకోవాలంటే 2035 నాటికి R&D ఖర్చును కనీసం 2% పెంచాలి.
బట్ అది జరుగుతుందా అంటే ఇప్పుడు జరుగుతున్న సినారియోస్ చూస్తూ ఉంటే అది కష్టమనే చెప్పాలి. ఇక తర్వాత మాట్లాడుకోవాల్సింది కార్పొరేట్ కంపెనీల భయం. అభివృద్ధి చెందిన దేశాల్లో రీసెర్చ్ కోసం పెట్టే ఖర్చులో 66% నుండి 75% ప్రైవేట్ కంపెనీసే భరిస్తాయి. కానీ మన ఇండియాలో పరిస్థితి పూర్తిగా రివర్స్. మన దగ్గర జరిగే రీసెర్చ్లో ప్రైవేట్ కంపెనీల వాటా కేవలం 36% మాత్రమే. మిగతాదంతా ప్రభుత్వం అంటే ఇస్రో, డిఆర్డిఓ, సిఎస్ఐఆర్ లాంటి సంస్థల ద్వారా భరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ కోసం అత్యధికంగా ఖర్చు పెట్టే టాప్ 2000 కంపెనీలు లిస్టు తీస్తే అందులో మన ఇండియన్ కంపెనీలు కేవలం 15 మాత్రమే ఉన్నాయి. ఆ 15 కంపెనీలు కలిపి ఒక ఏడాదికి రీసెర్చ్ కోసం పెట్టిన ఖర్చు సుమారు $5.9 బిలియన్. అదే అమెరికాకు చెందిన ఒక గూగుల్ కంపెనీ పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? $45 బిలియన్. మన ఇండియన్ కంపెనీస్ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, కొత్తవి కనిపెట్టడానికి కోట్ల రూపాయలు ఎందుకు రిస్క్ చేయడం, ఉన్నదాన్నే కాస్త అటు ఇటు మార్చి అమ్మేద్దాం అనుకుంటారు. దీన్నే మనం జుగాడిని పిలుచుకుంటున్నాం. మార్కెట్లో కొత్తదనం ఉంటే జనాలు 10 నుండి 30% ఎక్కువ డబ్బులు చెల్లించడానికి కూడా వెనకాడరు అన్న విషయాన్ని మన కంపెనీస్ గ్రహించడం లేదు. రీసెర్చ్ ల్యాబ్ నుండి మార్కెట్కి వచ్చే జర్నీలో ఉండే గ్యాప్ని వ్యాలీ ఆఫ్ డెత్ అంటారు. మన దేశంలో చాలా ప్రయోగాలు అక్కడే ఆగిపోతున్నాయి. ఇక మూడో అతిపెద్ద ప్రాబ్లం ది బ్రెయిన్ డ్రైన్. ఇండియాలో టాలెంట్కి ఏమైనా కొదవ ఉందా? అస్సలు లేదు. కానీ ఆ టాలెంట్ మన దగ్గర ఎందుకు ఉండట్లేదు అన్నదే అసలు క్వశ్చన్. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక ఐఐటి లాంటి విద్యా సంస్థలు మనకున్నాయి. కానీ ప్రపంచంలోనే టాప్ 100 సైంటిఫిక్ రీసెర్చ్ యూనివర్సిటీ లిస్టులో మన దేశం నుండి ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. ఐఐటీలో చదివే టాప్ 100 విద్యార్థుల్లో దాదాపు 60% మందికి పైగా చదువులకో ఉద్యోగాలకో అమెరికా లాంటి దేశాలకు వెళ్ళిపోతున్నారు. దీన్నే మనం బ్రెయిన్ డ్రైన్ అంటున్నాం. వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అంటే సింపుల్. మన దేశంలో ప్రయోగాలు చేయడానికి కావాల్సిన ల్యాబ్స్ ఉండవు. ఒకవేళ ఐడియా ఉండి ప్రయోగం చేసినా ఫెయిల్ అయితే సమాజం చులకనగా చూస్తుంది. ప్రభుత్వాల నుండి ఫండ్స్ రావు. ఇంకొక విషయం, అదే అమెరికాలో ఒక కొత్త ఐడియా ఉంటే చాలు, ఇన్వెస్టర్స్ డబ్బులు ఇస్తారు. ఫెయిల్ అయినా నేర్చుకున్నావు కదా అని మరో ఛాన్స్ ఇస్తారు. 2024లో చైనా 16 లక్షల పేటెంట్స్ ఫైల్ చేస్తే అమెరికా దాదాపు 6 లక్షల పేటెంట్స్ ఫైల్ చేసింది. మన ఇండియా కేవలం 85,000 పేటెంట్స్ మాత్రమే ఫైల్ చేసింది. నిజానికి చైనా ఒకప్పుడు ఈ బ్రెయిన్ డ్రైన్ సమస్య ఎదుర్కొంది. కానీ వాళ్ళు విదేశాల్లో స్థిరపడిన తమ దేశపు శాస్త్రవేత్తలకు భారీగా ఆఫర్లు ఇచ్చి రీసెర్చ్ గ్రాంట్స్ ఇచ్చి తిరిగి చైనాకు రప్పించుకున్నారు. మన దగ్గర ఆ స్థాయిలో డబ్బులు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేదని చెప్పాలి. ఇక నాలుగవది స్టార్టప్ బబుల్ వర్సెస్ డీప్ టెక్. మనం తరచుగా వినే మాట, ఇండియాలో స్టార్టప్ కల్చర్ బాగా పెరిగిపోయింది. 2025 నాటికి మన దేశంలో 2 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్స్ ఉన్నాయి, 100కు పైగా యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి అని. ఇది నిజమే. ప్రపంచంలో 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ మనదే. కానీ ఇక్కడే మనం ఒక నగ్న సత్యాన్ని ఒప్పుకోవాలి. మన స్టార్టప్స్ అన్నీ ఎక్కువగా ఏం చేస్తున్నాయి? 10 నిమిషాల్లో గ్రాసరీ డెలివరీ చేయడం, ఫుడ్ డెలివరీ యాప్స్, ఆన్లైన్ బట్టల షాపింగు, ఫిన్టెక్, ఎడ్యుటెక్ ఇవే కదా. ఇవన్నీ పశ్చిమ దేశాల్లో హిట్ అయిన బిజినెస్ మోడల్స్ని తీసుకొచ్చి మన ఇండియాకి తగ్గట్టుగా మార్చి సక్సెస్ అవుతున్నవే. దీన్నే సర్వీస్ ఇన్నోవేషన్ అంటారు. ఇది మన జీవితాలను సులభతరం చేస్తుంది, కానీ ఇది ప్యూర్ సైంటిఫిక్ ఇన్నోవేషన్ అయితే కాదు. నిజమైన ఫ్యూచరు డీప్ టెక్లో ఉంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డ్రోన్స్, కొత్త తరం బ్యాటరీలు, గ్రీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ లాంటివి అన్నమాట. ఒక నివేదిక ప్రకారం చైనా తమ స్టార్టప్స్లో డీప్ టెక్ కోసం ఏకంగా $98.6 బిలియన్ ఫండింగ్ ఇస్తే మన ఇండియాలో డీప్ టెక్ వచ్చింది కేవలం $9.7 బిలియన్ మాత్రమే. ఎందుకంటే మన ఇన్వెస్టర్లకు 3 నుండి 5 ఏళ్లలో లాభాలు వచ్చేయాలి. కానీ ఒక కొత్త రోబోట్ని లేదా కొత్త ఏఐ మోడల్ని తయారు చేయాలంటే 10 ఏళ్ళ టైం పడుతుంది, ఎంతో రీసెర్చ్ పడుతుంది. ఆ ఓపిక మన ఇన్వెస్టర్స్కి లేదు. ఈరోజు ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న ఏకైక పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చాట్ జీపీటీ వాడే వాళ్ళ సంఖ్య మన ఇండియాలోనే అత్యధికంగా ఉంది. కానీ నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే, మనం ఏఐని కేవలం వాడుతున్నాం, దాన్ని సొంతంగా తయారు చేయడం లేదు. చాట్ జీపీటీ లాంటి వాటిని నడిపించే వాటిని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ప్రపంచంలోని అత్యుత్తమ 1200 LLM లిస్ట్ తీస్తే అందులో ఒక్క ఇండియన్ కంపెనీ కూడా లేదు. అమెరికా ప్రైవేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో $19 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. చైనా $9 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. మన ఇండియాకి వచ్చింది కేవలం $1.2 బిలియన్ మాత్రమే. మనం కనుక సొంతంగా పవర్ఫుల్ ఏఐ మోడల్స్ని డెవలప్ చేయకపోతే భవిష్యత్తులో మన డేటా, మన ప్రభుత్వ పనులు, ఇండియన్ ఎడ్యుకేషన్ అన్ని విదేశీ కంపెనీల టెక్నాలజీస్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అంటే ఇండియా డిజిటల్గా వాళ్ళకు బానిసగా అయిపోతుంది.
ఇప్పుడు ఇండియాకి కావాల్సింది బిగ్ బెట్ మైండ్ సెట్. చిన్న చిన్న యాప్స్తో సరిపెట్టుకోకుండా ఏఐ లాంటి భారీ ప్రాజెక్టు మీద దేశం మొత్తం దృష్టి పెడితేనే అవుతుంది. ఇప్పటి వరకు మనం ఇండియా ఎక్కడ వెనకబడి ఉందో మాట్లాడుకున్నాం. అంటే మన వాళ్ళకు అసలు ఏమీ చేత కాదా? నిజంగా ఇండియన్స్ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ తలుచుకుంటే ప్రపంచమే ఆశ్చర్యపోయే డిస్కవరీస్ చేయగలదు అనడానికి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. 2018లో ఇండియా యూపీఐని ప్రవేశపెట్టింది. అప్పటి వరకు డిజిటల్ పేమెంట్స్ అంటే అమెరికాకు చెందిన వీసా, మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీస్దే ఆధిపత్యం. కానీ యూపీఐ వచ్చిన తర్వాత మొబైల్ నంబర్తో లేదా ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్షణాల్లో బ్యాంక్ టు బ్యాంక్ డబ్బులు పంపే ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఈరోజు సుమారు 49 కోట్ల మంది సాధారణ ప్రజలు, 6.5 కోట్ల మంది వ్యాపారులు యూపీఐ వాడుతున్నారు. ఇది ఎంత సక్సెస్ అయిందంటే ఇప్పుడు యూఏఈ, సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ లాంటి దేశాలు కూడా మన యూపీఐ టెక్నాలజీని వాడుకుంటున్నాయి. ఇక రెండవది ఫార్మాస్యూటికల్. ఇండియా ప్రపంచానికి ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్ లాంటి వాళ్ళు. చవకైన జెనరిక్ మందులు తయారు చేయడంలో ఇండియా కింగ్ అని చెప్పాలి. అయితే కొత్త మాలిక్యూల్స్ కనిపెట్టడంలో కూడా ఇండియా ఇప్పుడు నెమ్మదిగా ముందడుగేస్తుంది. అసలు ఇప్పుడు ఇండియా ముందున్న దారి ఏంటంటే, ఇండియా ఒక సాధారణ దేశం కాదు. ఒకప్పుడు కేవలం ఇతర దేశాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే మనం ఈరోజు వాటిని ఇక్కడే అసెంబుల్ చేసే స్థాయికి ఎదిగింది. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల యుగంలో అమెరికా కంపెనీస్ ప్రపంచాన్ని శాసించాయి. ఇండియా కేవలము కన్జ్యూమర్గా మిగిలిపోయింది. కానీ ఇప్పుడు వస్తోంది ఏఐ, గ్రీన్ ఎనర్జీ, క్వాంటమ్ కంప్యూటింగ్ యుగం. ఈ కొత్త విప్లవంలో కూడా ఇండియా వెనుకబడితే రాబోయే దశాబ్దాల పాటు ఇండియా అభివృద్ధి చెందిన దేశాల మీద ఆధారపడక తప్పదు. ఇండియా ప్రపంచంలోనే నంబర్ 1 అవ్వాలంటే కేవలం ఎకానమీ సైజు పెరిగితే సరిపోదు. మన ఐడియాలు, మన డిస్కవరీస్ ప్రపంచాన్ని నడిపించాలి. మన దేశంలో టాలెంట్కు కొదవలేదు. ఆ టాలెంట్కు సరైన దారిలో పెట్టే ఇన్నోవేషన్ వైపు నడిపిస్తే రాబోయే ఫ్యూచర్ ఖచ్చితంగా ఇండియాదే. ఫ్రెండ్స్, ఇండియన్ ఇన్నోవేషన్ గురించి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి మీ ఒపీనియన్ మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒకవేళ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.